మేడం చెప్పండి, ప్రచారాలు హోరాహోరీగా సాగుతున్నాయి. ప్రధానంగా 3 పార్టీలు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఏ విధంగా ఉంది స్పందన, ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ మాత్రం గెలుపు మాత్రం ఖాయమండి. నవీన్ యాదవ్ గారు మాత్రం గెలుస్తారు. సో తప్పకుండా ఇక్కడ మన మహిళల్లో కానీ యూత్లో కానీ మరి అదేవిధంగా చాలామందిలో స్పందన మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే ప్రజలు కూడా అదే విధంగా లబ్ధి అనేది పొందుతున్నారు. ఇప్పుడు గత 4 నెలల్లో కూడా 140 కోట్లు పెట్టి అభివృద్ధి చేయడం జరిగింది జూబ్లీ హిల్స్ ఏరియా ఈ కంటైనెంట్. మరి అదేవిధంగా మరి ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ కానీ మరి కరెంటు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కానీ మరి ఇల్లు కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వబోవడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు కూడా ఇవ్వస్తాం. మరి ఆరోగ్యశ్రీ కూడా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇంత లబ్ధి చేసే కాంగ్రెస్ పార్టీని వదులుకోరు ప్రజలు కూడా చాలా అవేర్నెస్ వచ్చింది. ప్రజల్లో అంత పిచ్చోళ్ళు ఏం కాదు. ఎందుకంటే స్పెషలీ ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఏరియాలో ఎన్ని కేసులు పెట్టి ఎంత అభివృద్ధి చేశారు, ఎంత వాళ్ళు ఇబ్బంది పెట్టారు జనాలని జనాలు చూసే ఉన్నారు. సో జనాలకు మాత్రం క్లారిటీ వచ్చింది. సో అదే క్లారిటీ ప్రకారం మేము అభివృద్ధి చేసిన ప్రకారం మీదనే మేము ఓట్లాడటానికి వచ్చాం. సో తప్పకుండా స్పందన ఉంది మంచిగా. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 22 నెలలు అవుతుంది. మరి 6 గ్యారెంటీల విషయం అమలు చేయట్లేదని చెప్పి అక్కడ బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డులను పట్టుకొని ప్రజల్లోకి వెళ్తుంది. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమో మేము ఒక్కొక్కటి చేస్తున్నామని చెప్పి ప్రజల్లోకి వెళ్తుంది. ఏం చెప్తారు మేడం? మరి తప్పకుండా అండి. ఇప్పుడు గత 10 ఏళ్లలో వాళ్ళు ఒక రేషన్ కార్డు ఇచ్చారా? మరి గత 10 ఏళ్లలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చారా? మరి గత 10 ఏళ్లలో వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్కి కానీ మరి కళ్యాణ లక్ష్మి కానీ అప్లై చేసుకున్నప్పుడు ఎన్ని నెలలు పట్టింది? మరి అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 4 నెలల్లో వాళ్ళకి మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ కానీ మరి మన కళ్యాణ లక్ష్మి చెక్ కానీ ఇవ్వటం జరుగుతున్నది. సన్నబియ్యం మన పేదవాడు ఉన్నవాడు ఏ బియ్యం అయితే తింటుండో పేదవాడు కూడా అదే బియ్యం తినాలని మా సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు వీళ్ళందరూ కూడా మినిస్టర్లు కూడా కృషి చేసి ఇవ్వటం జరిగింది. మరి రుణమాఫీ కూడా మీరు చూస్తూనే ఉన్నారు, ప్రజలకు అయింది. మరి అదేవిధంగా సన్నబియ్యం మరి ఎవరైతే సన్నబియ్యం పండిస్తారో ఏ రైతు అయితే పండిస్తాడో ఆ రైతుకి కింటాకి 500 చొప్పున బోనస్ ఇవ్వడం కూడా జరిగింది. మరి అదే మరి సన్నబియ్యం మళ్ళీ ప్రజలకు కూడా అందజేయడం జరుగుతున్నది. దిస్ ఇస్ నాట్ ఈజీ. సో మరి 10 ఏళ్ల ప్రభుత్వానికి 2 ఏళ్ల ప్రభుత్వానికి కంపేర్ చేసుకోవద్దు. వాళ్ళు 10 ఏళ్లలో ఏం చేశారు అది కాదు కంపారిజన్. వాళ్ళు 2 ఏళ్లలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు, కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లకు వచ్చిన తర్వాత అది చేశారని కంపేర్ చేసుకొని చెప్పండి. వాళ్ళ గుండె మీద చేయాలి. బీసీ నాయకుడు ఎప్పుడు ప్రజల లోపల ఉండే నాయకుడు అని పేరు ఉంది. అక్కడ వాళ్ళ భార్యకి టికెట్ ఇచ్చిండ్రు, మహిళకు టికెట్ ఇచ్చిండ్రు. ఆ సింపతి ఏమైనా కలిసి వచ్చిండ్రు? ఇక్కడ బీఆర్ఎస్కి సిట్టింగ్ స్థానం ఇది ఎలా ఉండబోతుంది? అట్లా కాదండి. అభ్యర్థి ఎవరైనా స్ట్రాంగ్ అనేది ఉంటుంది కానీ మహిళా పురుష అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మన నవీన్ యాదవ్ గారు కానీ వాళ్ళ తండ్రి గారు కానీ చాలా సోషల్ సర్వీస్ చేశారు. ఇక్కడ ఫిలాంథ్రపీ వరకు వాళ్ళ సేవా కార్యక్రమంలో ఉంచిన కుటుంబం. మరి అదేవిధంగా వాళ్ళ కుటుంబం తరఫున ఆ సేవా కార్యక్రమాల్లో మరి వాళ్ళు చాలా లబ్ధి పొందిన ఓటర్స్ కూడా ఉన్నారు. తప్పకుండా వాళ్ళు ఓటర్స్ మాత్రం స్పందిస్తున్నారు. ఏం ఆరోపణలు అండి? ఇప్పుడు వాళ్ళకి ఓడిపోతామని రైళ్లు పరిగెత్తుతున్నాయి, గుండెల్లో గుబులు వచ్చేస్తుంది. సో దానివల్ల ఎన్నో ఆరోపణలైనా చేస్తారు. సో అదేమీ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. చివరిగా ఏం చెప్తారు మేడం? 2 పార్టీల మధ్యలో పోటీ ఉండబోతుందా? త్రిముఖ పోటీ ఉందా? అక్కడ బీజేపీ అభ్యర్థి కూడా బలంగా ప్రచారం చేస్తున్నారు. మరి త్రిముఖ పోటీ ఏమన్నా ఉండే అవకాశం? అంటే ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించాలి, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఒకటే. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ ఇంటర్నల్గా వాళ్ళిద్దరు సపోర్ట్ చేసుకుంటున్నారు. ఎక్స్టర్నల్గా మేము వేరే పార్టీ, మేము బీఆర్ఎస్ మేము బీజేపీ అని చెప్పుకోవటమే తప్పితే ఇద్దరు కూడా ఒకటే. సో అందుకోసమని ఇప్పుడు మాకేమీ 3 యాంగిల్ కాదు, ట్రయాంగిల్ కాదు పోటీ, 2 వేసే పోటీ. సో మేము 2 వేగానే మేము అది ఆలోచిస్తున్నాం.